అమిత్ షా రాజీనామా చేయాల్సిందే. జంతర్ మంతర్ వద్ద పోలీసుల క్రూరత్వంపై కేంద్ర హోంమంత్రి వివరణ ఇవ్వాలి. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర లాఠీ చార్జ్ చేసిరని వీళ్ళు అలా ఉంటారుగా, బుల్లెట్లు పేల్చిరని వాళ్ళు, పేల్చారని వీళ్ళు. ఇది అంతేందుకు కానీ అమిత్ షా రాజీనామా చేయాలంటారు కదా. నిజంగా ఒకవేళ బుల్లెట్లు పేలితే తెలంగాణ రాష్ట్రంలో మన నల్లమల పులి కూడా రాజీనామా చేయాలంటారు. అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్టే ఇక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అక్కడ హోంశాఖ మంత్రి రాజీనామా చేసినట్టు ఇక్కడ హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఆ రెండు శాఖలు మా రేవంత్ అన్న కన్నా ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఇప్పుడు. రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేసినట్ట. ఇప్పుడు ఈయన దళితుడే ఆయన దళితుడే కాబట్టి వార్త రాసింది తప్ప, లేకపోతే ఈ వార్త రాపోతుంది. ఈ వార్త నాకు తెలిసి వేరే ఏ పేపర్ లేదు కూడా, నేను చూడలేదు కూడా. సో ఇప్పుడు రాజ్యసభలట డిమాండ్ చేసినట్టునా. జనరల్గా మనం ఎప్పుడైనా లోక్సభ గురించి మాట్లాడుతూ ఉంటాం, రాజ్యసభ గురించి పెద్దగా డిస్కస్ చేయము. ఆయన పేపర్ కాబట్టి అలా వెలుగు కాబట్టి రాసింది అది. అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదు, మీ నోరు ఏమైనా కట్ చేసిర్రా అంటుండు. ఇయో మిమ్మల్ని ఏసీ గదుల నుంచి బయటకు ఈడ్చుకొచ్చి ప్రజల ముందు నిలబెడతామంటుండు. యాంటీ పేపర్ లీక్ బిల్లుతో అంకెలు తప్ప మారేదేమి లేదని కామెంట్ చేశాను. ఇక యాంటీ పేపర్ లీక్ బిల్లుకు మనుస్మృతికి ఏం సంబంధం అని నడ్డా అడుగుతున్నాడు. అయితే ఇది ఒక స్టేట్మెంట్ పక్కన పెడదాం. ఏసీ గదుల నుంచి బయటకు ఈడ్చుకొచ్చి అమిత్ షాను ప్రజల ముందు నిలబెడతాడట. ఇక అదంతేందుకు కానీ ఇట కూర్చొని ఇట లేస్తే నువ్వు ఆడికే మునగానివి, నీ సొంతంగా ఎవడు చేయి పట్టుకోకుండా, నీ చెయ్యవాడు పట్టుకోకుండా మల్లికార్జున ఖర్గే ఓ కుర్చీలో ఇట్లా కూర్చొని ఇట్లా లేస్తే నువ్వు ఆడికే మునగాను అని లోకం అంటాను. ఇక నువ్వు ఈడ్చుకొచ్చి నువ్వు గుంజుకో ఇంత కాడికి ఏమవుతుంది కానీ నువ్వు కూర్చొని లేస్తే మునగానివే. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే అమిత్ షా భయపడతాడంట. ఈ ఖాన్ గలీజ్ పార్టీకే భయపడుతున్నారు లోక. అసలు ప్రపంచకంలో భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు ఖాన్ గలీజ్ పార్టీకి భయపడ్డట్టు ఈ భూమి ఎవరికి భయపడతలేరు. ఎందుకంటే మీరు అంత పెద్దగా ప్రతిపక్ష పాత్ర పోషించి ఎక్కడ మీరు బీజేపీని ఓడగొచ్చి మీరు అధికారంలోకి వస్తారని వాళ్ళు వణికిపోతుర్రు. 99 కాడ వండుకున్న వాళ్ళకు 3 తాపైన 99 కాడ వండుకున్న వాళ్ళకు భయపడి ఇట్లా గజ గజ వణుకుతా అన్నమాట. జర వణుకకురా బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఈయన కాదు కానీ సోనియా గాంధీ అంటే రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చినప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే నేను బొంగు కూడా భయపడలేదు మీ కాంగ్రెస్ పార్టీ కానీ అమిత్ షా అన్న మాటలు నిన్న సోషల్ మీడియా వైరల్ అవుతుంది. నోరు మూసినట్టే బాగానే తెరిచిన మీకు సరిపోను పెడతాంటే తెరిచిండు, నోరు తెరిచి మాట్లాడుతాడు. సో మీ కాంగ్రెస్ పార్టీ కూడా భయపడ్డ అంటాడు. ఇప్పుడు యాంటీ పేపర్ లీక్ బిల్ అట అంకెలు తప్ప మారేది ఏం లేదట. మీరు అంకెలన్నా మార్చలే కదా, అంకెలు మార్చలేదు, నైతిక బాధ్యత వహించలేదు, రాజీనామా చేయలేదు. పాపాత్ములు వచ్చి తప్పు తెలుసుకోవడానికి నీతులు చెప్పవచ్చునా? అది చెప్పలేరు కదా. సో మీరు పెద్ద పాపాత్ములు ఈ విషయంలో. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు పాపం ఆయనకు పేపర్లో స్పేస్ దొరికింది. ఆయన స్పేస్ లేకపోతే క్రియేట్ చేసుకుని వెలుగులో క్రియేట్ చేసుకొని పేపర్లో వార్త రాశారు. సంతోషం. సో మా మల్లికార్జున ఖర్గే గారికి ఇలా మంచిగా పేపర్లో స్పేస్ దొరికింది. ఇక ఈయననేమో మనుస్మృతికి పేపర్ లీక్ ఏ సంబంధం ఆయన మీరు ఎక్కడ దొరికిర్రా బాబు అని వాళ్ళు అంటారట. సో అమిత్ షా కాంగ్రెస్ పార్టీకి భయపడుతుండు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక ఆయన అంట డైరెక్ట్ ప్రధానమంత్రి రాజీనామా చేయాలంట. అది కూడా ఉన్నట్టున్నాయా వీళ్ళు రాజీనామాలు జోరు కడుతున్నారు ఈ మధ్యలో. మురిసిపోతారు వాళ్ళే. రాజీనామా అడిగినాం రాజీనామా చేసిర్రు అన్నట్టు. రాజీనామా రాదా? ఈ రాజీనామాల దగ్గర మరి తెలంగాణలో ఎప్పుడు రాజీనామా చేస్తారని అడుగుతున్నాం మేమైతే. అయ్యో ఈయన ఇంకా పెద్ద మనగాళ్ళ లెక్క మురుతాడు. ఈయన మామూలు కాదు. ఈ చుట్టూ రమ్మంటే ఇల్లంతా అన్నట్టు. ఇప్పుడు పబ్లిక్లో జెన్యూన్ ఇష్యూ పైన కొట్లాడినప్పుడు మంచి రిజల్టే వస్తుంది. ఇక నేనే మునగాని మురిసినట్టే ఉన్నది మనది. ఇప్పుడు వీళ్ళంతా కలిసి అమిత్ షా అయిపోయింది, ఏమంటారు ధర్మేంద్ర ప్రధాన్ అయిపోయింది, అమిత్ షా రాజీనామా చేయాలట. ఇక తర్వాత అమిత్ షా తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేయాలట. మరి ఎవడు కావాలి నాయన మీకు? ఆమ్ ఆద్మీ పార్టీ వాడు కావాలన్నా ఖాన్ గలీజ్ పార్టీ వాడు కావాలన్నా? అది చెప్పరా అది ఫస్ట్ మొదలు.
ఇప్పుడు ఆ మేకవన్య పులి లెక్కను, ఆ రంగులు మాసిన ఊసరవెల్లి లెక్కను రోజుకో రంగు మారుస్తుంది కాకరోజు జనతా పార్టీ. అసలు రంగు ఏంటంటే మీ కాంగ్రెస్ రంగా, ఆమ్ ఆద్మీ పార్టీ రంగా బయట పెట్టిరు. మరి అందరు రాజీనామా చేసి మీకు లాస్ట్ కావాల్సిన గాలే కదా, అది ఒప్పుకోవాలి. ఇక ఇదొక వార్త కనిపిస్తుంది మేజర్గా.